ఏపీ తెలంగాణలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు 4210కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. 25 పార్లమెంటు స్థానాలకు 731 మందికి పైగా నామినేషన్స్ వేశారు. సీఎం జగన్ పులివెందులలో నామినేషన్లు వేశారు. ఈ రోజు నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈ నెల 29 వరకు నామినేషన్ల విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఇక దాఖలైన నామినేషన్స్ ను ఇవాల్టి నుంచి పరిశీలించనున్నారు. ఈసీ రూల్స్ కి అనుగుణంగా అభ్యర్థులు నామినేషన్స్ ని పూర్తి చేశారా లేదా అన్నది క్లియర్ గా పరిశీలిస్తారు. ఒకవేళ తేడా వస్తే ఆ నామినేషన్ ను తిరస్కరిస్తారు. మరోవైపు ఈ నెల 29 వరకు నామినేషన్స్ కు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. వచ్చే నెల 13న ఏపీలో అసెంబ్లీ, ఎంపీ, తెలంగాణలో ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అలాగే కంటోన్మెంట్ ఉప ఎన్నిక పోలింగ్ కూడా అదే రోజు జరగనుంది. మే 11న సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుండగా మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. రైట్, ఏపీ తెలంగాణలో నామినేషన్ల ఘట్టమైతే ముగిసింది. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి. ఇక ఇవాళ నామినేషన్ల పరిశీలన ఉంటుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధులు సుధీర్ అండ్ అలాగే పిఎంఆర్ చంద్రశేఖర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా విజయవాడ వెళ్దాం. పిఎంఆర్, నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఏ విధంగా ఉండబోతోంది ప్రచారం? ఏ విధంగా సమాయత్తం అవుతున్నాయి పార్టీలు? రైట్, చాలా స్పష్టంగా నామినేషన్ల వ్యవహారం అయితే ముగిసిపోయింది. సో ఇవాళ నామినేషన్ల స్క్రూటినీ జరగబోతోంది. అక్షయ, ఏపీ వ్యాప్తంగా చూస్తామంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 175 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 5,960 మేర నామినేషన్ సెట్లు దాఖలయ్యాయి. ఇక 125 పార్లమెంట్ సెగ్మెంట్లకు గాను 1102 నామినేషన్ సెట్లను దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈసారి భారీ ఎత్తున ఇండిపెండెంట్లు నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అనంతపురం కావచ్చు, ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు, కృష్ణా, గుంటూరు, ఈ జిల్లాల్లో ఇండిపెండెంట్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో నామినేషన్ల స్క్రూటినీ వ్యవహారం అనేది చాలా కీలకంగా మారుతోంది. నిబంధనలకు అనుగుణంగా స్క్రూటినీ చేస్తారు. సో ఈ క్రమంలో నామినేషన్ల సెట్లు దాఖలు చేసిన అభ్యర్థులు స్క్రూటినీ కనుక సక్సెస్ అయితే ఒక ఊపిరి పీల్చుకుని పూర్తి స్థాయిలో ప్రచారానికి దిగడానికి రంగం సిద్ధం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులకు డమ్మీలుగా కొంతమంది అభ్యర్థులు వేశారు. సో ఈ స్క్రూటినీ తర్వాత చాలా మంది ఇండిపెండెంట్లు కావచ్చు, డమ్మీలు కావచ్చు, విత్డ్రా చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ నెల 29వ తేదీ వరకు విత్డ్రాయల్స్ కు సంబంధించిన చివరి లాస్ట్ డేట్ ఉండడంతో అప్పటి వరకు ఆ తర్వాత 29వ తేదీ తర్వాత ఎవరెవరు అభ్యర్థులుగా ఉండబోతున్నారు, ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాల్లో ఎంతమంది పోటీ చేయబోతున్నారు అనే అంశానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సో ఈలోగా స్క్రూటినీ పూర్తి అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో ఇప్పటికే ఒక విడత ప్రచారాన్ని అన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయా పార్టీలకు సంబంధించిన అధినేతలు కూడా విస్తృతంగా పర్యటనలు చేస్తున్న ఈ సందర్భంలో త్వరలోనే ప్రధాని మోడీ పర్యటనలు కూడా చేపడుతున్నారు. సో పూర్తి స్థాయిలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు, మరొకవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా రెండో విడత యాత్రకు, ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్న పరిస్థితి. ప్రతిరోజు 3 నియోజకవర్గాలను కవర్ చేసే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ప్లాన్ చేసుకున్నారు. సో ప్రధాని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మరొకవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి, పురంధేశ్వరి, ఇటువంటి అగ్రనేతలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు జరిపి తమ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు విస్తృతంగా పర్యటనలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో స్క్రూటినీలకు సంబంధించిన వ్యవహారం ప్రారంభం అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అక్షయ. ఓకే పిఎంఆర్.